దేశంలో ప్రాంతీయ పార్టీలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? లోకల్ పార్టీలు కమలం ఖతం చేస్తుందా? ఇప్పుడు వాళ్ళిద్దరిని మోదీ టీం ఏం చేయబోతుంది? ఢిల్లీ దెబ్బతో మిగిలిన పార్టీలు అలర్ట్ అవుతాయా? అసలు దేశంలో కమలం హవా ఎలా ఉంది? ప్రాంతీయ పార్టీల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో తగ్గుతున్న ప్రాంతీయ పార్టీల ప్రభావం, కమలం పార్టీ స్పాట్ పెడితే అంతేనని కమెంట్స్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో వరుస విజయాలు, మమతా స్టాలిన్లను ఓడించేందుకు వ్యూహాలు, వచ్చే ఏడాదిలో బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కమలం కార్యాచరణ. దేశంలో వరుసగా ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతూ పోతుంది. ఆ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది. నెమ్మదిగా ఒక దేశం ఒకే ఎన్నికతో పాటు ఒకే జాతీయ పార్టీ అన్న నినాదాన్ని కూడా అందుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. బీజేపీ తలుచుకుంది అంటే స్పాట్ పెట్టేసినట్లే, ఆయా పార్టీలకు మూడినట్లే అన్నది విషయం బాగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో బీజేపీ జోరు మామూలుగా లేదు. వరుసగా హర్యానా, మహారాష్ట్రలో గెలిచి ఇప్పుడు ఢిల్లీలో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టింది. ఇక్కడ తమాషా ఏంటంటే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెక్ పెట్టింది. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని సైతం డౌన్ చేసి పారేసింది. లేటెస్ట్గా ఢిల్లీలో గెలుపుతో ఆప్ను కూడా మూలకు నెట్టేసింది. ఇక దీనికంటే గతేడాది ఏపీలో వైసీపీని గద్దెదించడంతో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించడంలో బీజేపీ రాజకీయ మంత్రాంగం బాగా పనిచేస్తుంది. అంతేకాదు అదే ఏడాది ఒడిశాలోని బిజు జనతాదళ్ అనే మరో ప్రాంతీయ పార్టీని అధికారం నుంచి తప్పించి అక్కడ కమల వికాసానికి నాంది పలికింది. తెలంగాణలో 2023 చివరిలో ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఇలా ప్రాంతీయ పార్టీలు వరుసబెట్టి కుదేలైపోయాయి. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను చూస్తే బీజేపీకి గట్టి ప్రత్యర్థులుగా పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ, తమిళనాడులోని డిఎంకే స్టాలిన్ బలంగా ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికలు ఒక విధంగా రాజకీయ సవాల్గానే ఉంటాయి. మమతా 15 ఏళ్ల పాలనలో యాంటీ ఇంకంబెన్సీ తప్పకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో బీజేపీది అందవేసిన చెయ్యి. ఇక వచ్చే ఏడాది మేలో బెంగాల్కు ఎన్నికలున్నాయి. దాంతో బీజేపీ టీం మొత్తం అక్కడికి ఇప్పటి నుంచే షిఫ్ట్ అయ్యి తమదైన యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేయడం ఖాయమంటున్నారు. దీదీని 2021లో ఓడించాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది, కానీ కుదరలేదు. అయితే బెంగాల్లో బీజేపీ బలం 70 సీట్ల దాకా పెరిగింది. ఈసారి మాత్రం బీజేపీ అక్కడ ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. దీదీని ఎలాగైనా ఓడించాలని, తన పంతం నెరవేర్చుకోవాలని చూస్తుందని అంటున్నారు. ఇక తమిళనాడులో స్టాలిన్ని గద్దెదించే ప్రయత్నం బీజేపీ చేస్తుందంటున్నారు. కానీ అక్కడ బీజేపీకి బలం తక్కువగా ఉంది. దాంతో పాటుగా కొత్త పార్టీలు పుట్టుకుని వస్తున్నాయి. ఏదో ఒక విధంగా అక్కడ తన పట్టును పెంచుకోవాలని బీజేపీ చూస్తుందంటున్నారు. మరోవైపు చూస్తే ఈ ఏడాది చివరిలో బీహార్లో సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఈసారి బీహార్ పీఠాన్ని గట్టిగా కొట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. అక్కడ జేడీయూతో కలిసి పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తుని కంటిన్యూ చేస్తూనే బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలని కమలనాథులు అజెండాగా పెట్టుకున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో జేడీయూ, టీడీపీ మిత్రులు కాబట్టి వారికి ఇబ్బంది అయితే లేదు. కానీ దేశంలో ఒకవైపు కాంగ్రెస్ని, మరోవైపు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తనదైన రాజకీయ కార్యాచరణ రూపొందిస్తుందంటున్నారు. దాంతో ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రాంతీయ పార్టీలకు గడ్డు రోజులు వచ్చాయంటున్నారు.